హాయ్ అండి. నేనండి మీ గోదావరమ్మాయిని. మళ్ళీ వీడియోతో వచ్చేసానండి మీ ముందుకి. ఈరోజు ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. సో వెజ్ ఫ్రైడ్ రైస్ చేశానన్నమాట అండి. ఒక సాటర్డేనో సండేనో చేశాను, గుర్తులేదు. కాకపోతే ఎడిటింగ్ చేయడం అవ్వలేదన్నమాట. సో ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కోసుకున్నానండి. ఏంటంటే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు. వెల్లుల్లిపాయ ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇలా పీసెస్ కింద వేసుకుంటే. ఫస్ట్ కరివేపాకు వేసి వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత సో మనం ఏంటి ముందుగా చిన్నగా కట్ చేసుకున్నాం కదండి వెజిటేబుల్స్, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు అది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అండి. పెద్ద పెద్దగా ఇష్టం వచ్చినట్టు కోసిస్తే దానికి ఒక అందం ఉండదు, ఏముండదు అనమాట. సో అందుకని చిన్నగా కోసుకున్నాను. చిన్నగా కోసుకొని మనకి ఎక్కువ క్యారెట్, ఎక్కువసేపు ఆనియన్ వేగాలి కదండి, అందుకని చెప్పి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు వేపుతున్నాను. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా సాట్ అవుతాయి అన్నమాట ఉల్లిపాయలు. సో వేసి మంచిగా నేను అందులో ఇంకా అసలు బిర్యానీ సామాన్ కానీ, బిర్యానీకి రిలేటెడ్ ఏమీ కానీ, లేదా స్పైసెస్ కానీ, సోయా సాస్ ఇవి ఏమి వేయట్లేదండి అసలు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా, ఎక్కువ స్పైసెస్ తినరు అనమాట, అస్సలు తినము. మళ్ళీ అందులోని సోయా సాస్ ఇవన్నీ కూడా అంటే అంత హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి అవి ఏమి వేసుకోమన్నమాట. సో మొత్తం మ్యాక్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసానండి. సో అన్నీ వేసి మంచిగా కలుపుతున్నాను. సో ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా ఆయిల్లో బాగా వేగాలన్నమాట. ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతామండి మేము, చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానమాట. సో అయితే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అవన్నీ త్వరగా వేగడానికి. ఇవంతా కూడా మ్యాక్సిమం హై ఫ్లేమ్ అంటే మీడియం టు హై కొంచెం ఆ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి చాలా బాగా వేగుతాయి అన్నమాట. స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నానండి. సో పసుపు చాలా మంచిది అనమాట. ఎందులో అయినా సరే కొంచెం పసుపు వేసుకుంటే చాలా మంచిది. సో పసుపు వేసాను. సో చూస్తూ ఉండండి, ఎక్కడైనా మధ్యలో నేను ఏదైనా యాడ్ చేస్తే ఐటెం పేరు చెప్తాను, లేకపోతే లాస్ట్లో ఎలా ఉందో కూడా చెప్తాను, చూడండి. సో కొన్ని పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయని అవి కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం పన్నీర్ ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం లైట్గా స్పైసెస్ అంటే కొంచెం కారం వేస్తున్నాను అనమాట అండి. మేము చాలా తక్కువ తింటాం, చెప్పాను కదా. పచ్చిమిర్చి కూడా నేను 1 or 2 వేసాను అంతే. సో చాలా లిటిల్ స్పైస్, మా కారం కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి, ఆడించింది కదా. సో అందుకని చెప్పి నేను చాలా తక్కువే వేసాను అనమాట. సో కారం కూడా వేసి మంచిగా అది కారం పచ్చివాసన అంతా పోయే వరకు వేగించుకుంటున్నాము. సో ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత మళ్ళీ నేను రైస్ వేసేటప్పుడు చూపిస్తానండి. సో అది కూడా చూడండి. సో రైస్ వేసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. కలర్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో కొంచెంసేపు మూత పెట్టేస్తే దాన్ని పక్కన పెట్టేస్తే అది కొంచెం వేగుద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా వేగిపోయింది. సో ఇంకా రైస్ వేసుకోవడమే మిగిలిందండి. సో కొంచెం కొత్తిమీర వేస్తున్నా, పుదీనా కూడా వేసాను అనుకుంటా అండి, కానీ గుర్తులేదు. అంటే చాలా రోజులు అయిపోయింది చేసి, వీడియో ఎడిట్ చేయడం కుదరక పెట్టలేదు. సో నాకైతే ఇలా చూస్తుంటే ఏదో కర్రీలా అనిపిస్తుంది అనమాట, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. లాస్ట్లో మా తమ్ముడు రివ్యూ కూడా తీసుకున్నాను, అది కూడా చూద్దురు. తను ఎలా ఉందనేది కూడా తను చెప్పాడనమాట. అంటే వాయిస్ కాదు, బై హ్యాండ్తో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట. సో
ఇప్పుడైతే ఇంక రైస్ వేసేస్తున్నానండి. అవన్నీ కొంచెం బాగా ఏగాయి కాబట్టి కొంచెం రైస్ పొడిగా వార్చుకుంటేనే బాగుంటుందండి. అంటే మరి ముద్దగా వండేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో అందుకు కొంచెం వడిగానే వార్చుకున్నాము. సో మొత్తం అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు రైస్కి మొత్తం అదంతా కూడా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే రైస్ వేసిన తర్వాత కలుపుకోవాలండి. ఎందుకంటే లేకపోతే అన్నం అంటుకుపోద్ది అనమాట, అడుగట్టేస్తుంది అనమాట అన్నము. సో కొంచెం మంచిగా అంటుకోలేని మూకుడులు అయితే పర్వాలేదు, కానీ కొంచెం కింద అంటుకుపోయేవి అయితే మాత్రం మాడిపోతుంది అనమాట. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవడం బెస్ట్. సో ఈ టైంలోనే మనం కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకొని, ఉప్పు ఇన్కేస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సో బాగా కలుపుకుందాం కలిసేలా. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర అలా జల్లుకొని మంచిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. కొత్తిమీర టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ డిష్కి ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట కొత్తిమీర ఎప్పుడు కూడా. సో కొత్తిమీర వేసుకొని మంచిగా అటు ఇటు కొంచెం సేపు కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుందాం. సో టేస్ట్ చేశాను అనమాట. కొంచెం ఉప్పు సరిపోయిందా లేదని చూస్తున్నారు కదా, మా తమ్ముడికి పెట్టాను అనమాట. తన రియాక్షన్ చూడండి. సో బాగుందంట. సరే మీరు కూడా ట్రై చేసి మంచిగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరే అండి, మరి మీ గోదావరి అమ్మాయి ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.